ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, భయపడకము. మరి ఈరోజు చాలామంది అనేక విషయాలలో భయపడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే భర్తను పోగొట్టుకోనో, భార్యను పోగొట్టుకోనో, పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకోనో, లేదా తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకోనో ఎంతో బాధకు, భయానికి గురి అవుతారు. మరి భర్త చనిపోయిన వారైతే ఏ విధముగా నా పిల్లల్ని నేను పెంచాలి, ఏ విధముగా మా పూట గడుస్తుంది, ఎవరు మాకు సహాయము చేస్తారు, బంధువులందరూ దూరం అయిపోయారే, ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తూ, కృంగిపోతూ, దిగులు పడుతూ, భయపడుతూ ఉంటారు. మరి ఇంకొంతమంది సమయానికి రావాల్సిన ఉద్యోగము రాకుండా ఉంది, ఏజ్ అయిపోతుంది, మరి వివాహం జరగలేదు. మరి ఇంకొంతమంది ఓల్డ్ ఏజ్కి వచ్చిన వారు, నా పిల్లలు నన్ను చూసుకుంటారో లేదో, నా పిల్లలు చూసుకోకపోతే ఇంకెవరు నన్ను చూసుకుంటారు, ఎవరిపైన నేను ఆధారపడాలి, ఆర్థిక ఇబ్బందులు లేకపోతే, అప్పుల సమస్యలు ఉన్నవారైతే ఎప్పుడు తీరిపోతాయి నా అప్పులు, ఎప్పుడు మేము ఒక స్టేబుల్ అవుతాము లైఫ్లో, ఇలా అనేక రీత్యా బాధపడుతూ, భయపడుతూ, దిగులు పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకే చెప్తా ఉన్నాడు. వాగ్దానాన్ని నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుని పాదాల చెంతకొచ్చి కన్నీటితో ప్రార్థన చేయండి, మొరపెట్టండి. నిజముగా మొరపెట్టిన వారికైనా సమీపముగా ఉండే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ ప్రతి శత్రువుని కూడా మిత్రువుగా మార్చే దేవుడు. ఆయన మీ పక్షమున ప్రతీకారం తీర్చుకుంటాడండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీ అందరినీ కూడా రక్షిస్తాడు. కనుక భయపడకండి, బలం పొందుకోండి. నీ దేవుడు గొప్పవాడు కదా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.